నన్ను అంతం చేయాలని కుట్ర చేస్తున్నారు అంటూ బొత్స గారు అయితే సంచలన వ్యాఖ్యలు చేశారనమాట. అసలు ఆయన మీద ఏం జరిగింది, ఎవరిని అటాక్ చేశారు? సో విజయనగరం ఉత్సవాల్లో ఏదైతే జరిగిందో అది అందరం కూడా కళ్ళారా చూసాం. ఆయన ఉన్నటువంటి స్టేజ్ అనేది కూలిపోయింది. సో మరి దాన్ని ఆధారంగా చేసుకొని నన్ను ఎవరో అంతమొందించాలని ట్రై చేస్తున్నారు, ఇదంతా కూడా కుట్రపూరితంగానే చేస్తున్నారు అని చెప్పేసి ఆయన బహిర్ముఖంగా చెప్తూ ఉన్నారు. సో మరి బొత్స గారు వైసీపీకి సంబంధించినటువంటి ఒక కీలక నేత, మాజీ మంత్రి అయినప్పటికీ కూడా అంటే ఆయన నేను ముందుగానే ఈ ఉత్సవాలకి వస్తున్నానని చెప్పేసి ఇంటిమేషన్ కూడా ఇచ్చినప్పటికీ కనీస ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయలేదు. ఓకే, అదంతా కూడా పక్కన పెడితే నేను ఏదైతే స్టేజ్ మీద ఉన్నానో ఆ స్టేజ్ ఏ విధంగా కూలిపోయింది అంటే ఇది ఎందుకు ఇదంతా కూడా చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారా, నన్ను అవమానించడానికా లేకపోతే మొత్తానికి అంతం చేయడానికా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే సిరిమాను అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత అంటే వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతోని పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సంబరాల్లో కూడా సిరిమాను సంబరాల్లో అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా చూడండి విధంగా ఏర్పాట్లు సరిగ్గా లేవు, సంబరాలు సరిగ్గా లేవు, దానికి తోడు ఈ విధంగా ఒక అంటే కీడు జరిగింది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో మరి బొత్స గారు ఎప్పుడు కూడా ఇటు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కనిపిస్తూనే ఉంటారు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఇంకా వేరే రేంజ్లో కూడా వెచ్చుపడడం జరిగింది. సో మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లు సరిగ్గా లేవు. ఎక్కడ చూసినా కూడా అంటే విజయనగరం దసరా ఉత్సవాలు ఎక్కడ చూసినా కూడా హంగులు ఆర్భాటాలు వాళ్ళ గురించి వాళ్ళు హెచ్చులకు పోయారు తప్ప సాంప్రదాయాలకి కానీ మన యొక్క విలువలకు కానీ ఎక్కడ కూడా వాళ్ళు అంటే గౌరవం ఇవ్వలేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ ప్రభుత్వంలో మేము ఈ విధంగా ఏర్పాట్లు చేశాము, ఆ విధంగా అది చేశాము, లైటింగ్ పెట్టాము, అది చేశామని గొప్పలు చెప్పుకోవడానికి చేశారు తప్ప ఏ ఒక్క చోట కూడా మన సంస్కృతికి సాంప్రదాయాలకి విలువ ఇచ్చినట్టు మాకు కనిపించలేదు. సో అందుకోసమని ఇలాంటి అంటే ఆటుపోట్లు జరుగుతూ వస్తున్నాయి. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా సరిగ్గా స్పందించలేదు అని చెప్పేసి అంటే ఆయన చూసిన ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదో ఒక తప్పుని వెతికి మరి చెప్తున్నారు. అంటే నిజంగా ఈ తప్పులన్నీ కూడా ఉన్నాయా, నిజంగా ఇవన్నీ కూడా జరిగాయి అంటే స్టేజ్ కూలిపోవడం అన్న మాట మాత్రం నిజం, కానీ మరి ఇవన్నీ కూడా విలువ లేదు, సంస్కృతి సాంప్రదాయాలు ఇవ్వడం దాంట్లో మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా ఆ మాటల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే స్టేజ్ కూలిపోవడాన్ని కూడా మీరు మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారే, అది తప్పు. ఎందుకు కూలిపోయింది ఏంటి ఒక సమీకరణ ఇవ్వాలని చెప్పేసి కోరుకోండి, ఓకే, బట్ అది కూడా కుట్రపూరితంగా జరిగింది, అంతమొందించాలనుకుంటున్నారు, ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సో ఎవరైనా కూడా ఒక వ్యక్తిని కావాలని చంపేస్తారు, అది కూడా సంబరాల్లో అని చెప్పేసి కూడా ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దానికి బొత్స గారు ఏం సమాధానం చెప్తారు, అసలు సమాధానం చెప్పడానికి ఆయనకి అంటే వాయిస్ వస్తుందా అని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే చేసిన ప్రతి ఒక్క విషయంలో కూడా తప్పు వెతకడం, ఇప్పుడు స్టేజ్ కూలిపోయిందని దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. అంటే కింద పిల్లర్స్ సరిగ్గా లేకపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ జరిగి ఉండొచ్చు. సో దాన్ని అడ్డుగా పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళే కావాలని చేశారు, వాళ్ళే ఇది ఎంత కుట్రపూరితంగా చేస్తారనడం కూడా ఇందులో ఏమాత్రం కూడా నిజాలు లేవు. బట్ బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి.